ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు మార్చి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో జాగ్రత్త వహించాలి, ఏ విషయంలో కలిసి రానుంది, ఏ పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటిది తెలుసుకుంటూ, అదేవిధంగా ఆఖరిలో అసలు జాతక చక్రమే లేని వారు ఏ పని అవ్వాలంటే ఏ దేవతారాధన చేసుకోవాలనే విషయం కూడా నేను మీకు చెప్తాను. ఆఖరి వరకు వీడియో చూడండి. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలోనే సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు, చతుర్థాధిపతి అయిన బుధుడు 7వ తేదీ నుంచి ఉండి ఒక 20 రోజుల పాటు 26వ తేదీ మార్చి వరకు ఉంటాడు. మార్చి 7 నుంచి 26వ తేదీ వరకు. దీనివల్ల ఏమిటి అంటే కొంత బంధువర్గంలో చుట్టాల్లో ఉండేటువంటి వారితో సంబంధాలు కుదుర్చుకోమని వాళ్ళ నుంచి మీకు ఒత్తిడి ఉంటుంది. దీనివల్ల అదేవిధంగా ఏదైనా ఒక పొలము, భూమి కొనుగోలు చేసే విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించడము, లేనట్లయితే కొంతమంది స్టూడెంట్స్కి అయితే కొంత ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలలో ఆ యొక్క స్ట్రెస్ ఉండడం అనేటువంటి స్టూడెంట్స్కి జరుగుతుంది. ఇక మీకు ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా 50-50గా ఉంది. ఎందుకంటే 2వ స్థానంలో గురువు ఉన్నాడు, కానీ ఈ 2వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మాత్రం కాస్త శని రాహు సంబంధంలో ఉన్నాడు. కాబట్టి గొడవలు వస్తాయి, ధనము వస్తుంది, స్ట్రెస్ ఉంటుంది, డబ్బులు ఇంప్రూవ్మెంట్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ మాసంలో కొంచెం మీరు ప్రధానంగా 7వ తేదీ నుంచి ఏదైనా ఎవరితోనైనా కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేషన్స్ వల్ల గొడవలు వస్తాయి. 3వ స్థానాధిపతి ఈ యొక్క 12వ స్థానంలో సంచరిస్తూ ఇది ఇస్తుంది. అదేవిధంగా కొంచెం స్త్రీలని, ముఖ్యంగా ఆడపిల్లలని మీనరాశి వారు కొంచెం ఎక్కడికైనా పంపించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే కొన్ని ఆపదల్లో పడేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, ముఖ్యంగా స్త్రీలు, వయసుకు వచ్చినటువంటి స్త్రీలు. అదేవిధంగా సంతాన అభివృద్ధి యోగము, రాజకీయంగా బాగా కలిసి రావడము, క్రియేటివ్ ఫీల్డ్ వాళ్ళకి బాగా కలిసి రావడం అనేటువంటి స్పష్టంగా గోచరిస్తుంది. అలాగే వివాహ నిర్ణయాలకు సంబంధించిన విషయంలో ఈ మాసంలో 26వ తేదీ మార్చి వరకు, అంటే 6వ తేదీ మార్చి నుంచి 26వ తేదీ మార్చి వరకు కొంత జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా సక్సెస్ అవుతాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఆ యొక్క ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. కాకపోతే మీనరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి ఏలినాటి శనిలో ఈ మాసంలో ప్రత్యేకంగా కొత్త పరిచయాలు ఏర్పడడం, కొన్ని రిలేషన్స్ ఏర్పడడం, కొన్ని ఇల్లీగల్ రిలేషన్స్లోకి వెళ్ళడం కూడా జరుగుతుంది ఈ మాసంలో. అయితే ఇప్పుడు కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో మాత్రం కాస్త చూసి ఇన్వెస్ట్మెంట్ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కూడా కొంతవరకు లబ్ధి చూపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే మీరు ఎక్కువగా దానము, నువ్వులు, కందులు, పెసలు ఎక్కువగా దానంగా ఇస్తూ ఉండండి. బుధవారం కానీ, శనివారం కానీ, మంగళవారం కానీ. అదేవిధంగా 2వ స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క అనుగ్రహం పెరగాలంటే జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేస్తూ ఉండండి. సరైన సమయంలో సరైన నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉంటారు. కొంచెం బంధువర్గంతో కొంత జాగ్రత్తగా ఉండండి, ముఖ్యంగా బావమరిది రిలేషన్స్లో మరదల వరుస అయ్యేటువంటి వారితో కొంతవరకు జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన కూడా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. ఎంత మీరు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేస్తే అంత బాగుంటుంది. ఈ 12వ స్థానంలో గ్రహాల యొక్క సంబంధం ఏం చేస్తుందంటే ఖర్చులు ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు మీ ఇంట్లో చేసే ప్రతి ఖర్చు మీ చేతుల మీదుగా చేసేసేయండి. అప్పుడు ఏమవుద్దంటే వేరే రకంగా వచ్చేటువంటి ఖర్చు మీకు రాకుండా ఉండడం జరుగుతుంది. రాబోయేటువంటి అంటే దాదాపుగా ఫిబ్రవరి 6 నుంచి మనకి 125 రోజులు దాదాపుగా ఈ కుజ సంచారం ఉంది. అంటే మకరంలోని, కుంభంలోని, మీనంలోని ఈ కుజ సంచారం ఏమిటి అంటే దేశవ్యాప్తంగా కానివ్వండి, మనుషుల మీద కానీ దీని ప్రభావం ఎలా ఉంటుంది ఇండివిజువల్ రాసుల మీద అంటే కొద్దిగా గొడవలకు దారితీయడము, ఒక డ్రాస్టిక్ చేంజెస్ని ఊహించని విధంగా కొన్ని జరగడం. అది సరిహద్దుల్లో కావచ్చు, అంటే మిలిటరీ సిబ్బంది మీద కావచ్చు, లేనట్లయితే ఎందుకంటే ఈ ఫిబ్రవరి 6 నుంచి స్టార్ట్ అయిన ఈ పరిణామాలు ఇట్లా ఇస్తూ ఉంటాయి. డిఫెన్స్ మీద కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ మీద కావచ్చు, అధికారుల మీద కావచ్చు, రాజుల మీద కావచ్చు. ఎందుకంటే మనకి ఈసారి సంక్రాంతి పురుషుడు కూడా ఏం చెప్తున్నా అంటే రాజులు యుద్ధ సంబంధమైనటువంటి వాతావరణాన్ని ఇస్తున్నాడు. అయితే మనందరం కూడా ఈ కుజ సంచారం ఫిబ్రవరి 6 నుంచి దాదాపుగా ఇది జూన్ 2వ తేదీ వరకు దీని ప్రభావం ఉంటుంది. అంటే దాదాపుగా మనకి చూసుకుంటే ఇది ఒక మార్చు అంటే ఒక 125 డేస్ వరకు ఉంటుంది దీని ప్రభావం. మరి ఈ సమయంలో అసలు అందరూ చేయవలసింది ఏమిటి అంటే ఎక్కువగా గుర్తుపెట్టుకోండి, నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు,
కుజుడు, రవి, ఈ 4 గ్రహాలు గుర్తుపెట్టుకోండి. ఈ 4 గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ఒకటి. రెండవది గణపతి తర్పణము, చండీ పారాయణము, ఇవి కంపల్సరీ చేస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి చేస్తూ ఉన్నట్టయితే ఈ కుజుడు యొక్క ప్రభావం అనేటువంటి తగ్గి రకరకాల దేశాల్లో ఉంటూ ఉంటారు ఇండియన్స్ వెళ్ళి, అక్కడ ఏదైనా యుద్ధ వాతావరణం ఉన్నా కూడా కొంచెం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటామంటే యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు మనకి ముందుగా సరుకులు ఒక 2-3 నెలలు సరిపోయిన సరుకులు ఇంట్లో ఉంటే ఇబ్బంది ఉండదు కాబట్టి ఇటువంటివి మెయిన్గా జాగ్రత్త పరచుకోవాల్సిన సందర్భాలు నడుస్తున్నాయి. అదేవిధంగా మత విద్వేష సంబంధమైనటువంటి కొన్ని గొడవలు ఇట్లాంటివి కూడా వస్తాయి ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు. ఈ కుజుడు కనుక శనికి రాహుతో సంబంధాలు కలుగుతున్నప్పుడు. అయితే సహజంగా అన్ని రాసుల వారు ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ చేసుకుంటూ, మరొక విషయం ఏంటంటే ఎవరికైనా గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ అవ్వాలనుకోండి, ఇప్పుడున్న గోచార పరంగా రాశి నక్షత్రం ఏమీ తెలియదు మీకు, కానీ గవర్నమెంట్ జాబ్ సంబంధించిన వర్క్స్ అవ్వాలి. సూర్యభగవానుని చూస్తూ దుర్గా సూక్తము మరియు కాలభైరవ అష్టకము చేయండి, తొందరగా గవర్నమెంట్ వర్క్స్ అవుతాయి. అదేవిధంగా మీకు ఏదైనా చూడండి భూ సంబంధించిన వివాదాలు ఉన్నాయనుకోండి, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా చెప్తున్నాను నేను మీకు, భూ సంబంధించిన ముందుకు కదలట్లేదు. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు వారాహి అమ్మవారి అష్టోత్తరాలు, ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా వారాహి అమ్మవారి అష్టోత్తరాలు చేసుకుంటూ నవగ్రహాల్లో కుజ శని రాహు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అదేవిధంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్ ముందుకు కదలట్లేదండి, నాకు రాశి నక్షత్రం ఏమీ తెలియదు, అప్పుడు ఏం చేయాలి, ఇప్పుడున్న ఈ మంత్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మీరు చేయవలసింది ఏమిటి అంటే పర్టికులర్గా మీరు శని రవి గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోండి. లేదా నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదన చద, దీనికి ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని ఓం నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారి రదన చదాయ నమః అనేటువంటి నామస్మరణ చేసుకోండి. అలాగే పర్టికులర్గా యూనివర్సల్గా బుధుడు మీనరాశిలో మనకి ఫిబ్రవరి 15 నుంచి 26వ తేదీ వరకు, ఫిబ్రవరి 7 నుంచి మార్చి 7వ తేదీ నుంచి మార్చి 26వ తేదీ వరకు ఉంటాడు. అంటే దాదాపుగా 20 రోజుల పాటు అక్కడ దాని ప్రభావం ఉంటుంది మీనరాశిలో. కాబట్టి ఈ సమయంలో కొంత ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కానీ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బుధుడు నీచ స్థానంలో ఉన్నప్పుడు సర్వసాధారణంగా ఏదైనా బిజినెస్ సంబంధించిన ఇవి పెట్టాలంటే కూడా ఇంకా తప్పదు, పెట్టాలంటే కూడా చాలా జాగ్రత్తగా పెట్టవలసి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ కారకుడు నీచ స్థానంలో ఉన్నాడు, అందుకని కొత్త బిజినెస్ స్టార్ట్ చేయడానికి కానీ ఇటువంటి వాటికి కొంత జాగ్రత్త వహించాలి. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ టీచింగ్ రిలేటెడ్, ఆన్లైన్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్స్ ఇట్లాంటి వాటికైతే బాగుంది. సో అందరికీ చూసుకున్నట్లయితే అలాగే వివాహ సంబంధించినవి కుదరాలంటే కూడా ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా కాస్త మీరు లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము, కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేయడం, ముఖ్యంగా గణపతి ఆలయాలకు ఎక్కువగా వెళ్తున్నట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి రీత్యా తొందరగా మీకు వివాహ సంబంధించిన ముఖ్యంగా మొదటి వారం మార్చి మాసంలో మొదటి వారం ఇది ఎక్కువగా చేయాలి. దాని తర్వాత కాస్త సూర్య భగవానుని చూస్తూ లలిత చదువుకుంటే కూడా మీకు వివాహ సంబంధించిన కుదురుతాయి. ఇది అందరికీ జనరల్గా చెప్తున్నాను. ఇక మీరు ఇవి చేస్తూ వీలైనంత మట్టుకు రాహు మనకి మీనరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇంకొక సంవత్సరం 4 నెలలు ఉంటాడు కాబట్టి అమావాస్యలు స్వయం పాకం ఇవ్వండి. దీనివల్ల మీకు ఉద్యోగ సంబంధించిన సమస్య కానీ, వివాహం కానీ, అనారోగ్యాలు కానీ, గొడవలు కానీ, మోసపోతున్నాం అనే ఫీలింగ్ ఉన్నా, వివాహ జీవితంలో బాగోపోయినా అన్నీ కూడా సెట్ అవుతాయి. శ్రీమాత్రే నమః.